హాయ్ అండి. ఈరోజు మనం ఆంధ్రాలోనే ఫేమస్ స్వీట్ అయిన మడత కాజా ఎలా చేయాలో చూద్దామండి. ఇది క్రిస్పీ లేయర్స్‌తో లోపల జ్యూసీగా పర్ఫెక్ట్ స్వీట్‌నెస్‌తో ఉంటది. మనకి బయట స్వీట్ షాప్‌లో దొరికే టేస్ట్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మడత కాజా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ దాకా మైదా వేసుకుంటున్నానండి. కొన్ని స్వీట్స్ మైదాతో చేస్తేనే బావుంటాయి. సో తర్వాత అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. తర్వాత పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా డాల్డా వేసుకుంటున్నానండి. మీరు గీతో చేసుకున్నా పర్లేదు. డాల్డా అండ్ మైదా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేస్తూ కొంచెం పిండిని సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. అంతలోపు మనం ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 కప్పు దాకా షుగర్ వేసుకోవాలండి. అలాగే అందులో ఒక అర కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత అది బాయిల్ అవ్వాలండి. మనకు పాకం గులాబ్ జామ్ కంటే కొంచెం ఎక్కువ థిక్‌గా ఉంటే సరిపోతుందండి. మనకు లైట్ తీగ పాకం వచ్చినా సరిపోతుంది. ఆ స్టేజ్‌లో మనం ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని కొద్దిగా పిండి వేసుకొని మనకు ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి. తర్వాత దాన్ని సైడ్స్ కట్ చేసి ఆ లెఫ్ట్ ఓవర్ పిండిని మనం మళ్ళీ దీని మీద పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి మళ్ళీ దాన్ని ఒకసారి బాగా ఒత్తుకొని దానిపైన కొద్దిగా డాల్డా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని లాస్ట్‌లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని బాగా రోల్ చేసుకోవాలండి. అలా బాగా రోల్ చేసి దానిని 1 ఇంచు మందం ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఒకటి తీసుకొని మన చూపుడు వేలుతో వీడియోలో చూపిస్తున్నట్లు అలా ప్రెస్ చేసి తర్వాత అట్ల కర్రతో దాన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఒకసారి అలా ఒత్తుకోవాలి. అలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కాజాల్ని అందులో వేసి అవి పైకి వచ్చేంత వరకు వదిలేయాలండి. అవి 2 to 3 మినిట్స్ కంతా అలా పైకి వచ్చేస్తాయి. అప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం గరిటెతో ఆయిల్ని ఇలా కదుపుతూ ఉండాలండి. అప్పుడే ఆయిల్ వాటి పొరల్లోకి వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలా క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. అలా ఫ్రై అయిన కాజాల్ని మనం షుగర్ సిరప్లో వేసి ఒక 30 to 40 సెకండ్స్ అలా బాగా కలుపుకొని వాటిని పక్కకు తీసుకుందామండి. లేదంటే అందులోనే మెత్తబడిపోతాయి. సో అలా తీసుకుంటే మన మడత కాజా రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనం కాజాలన్నింటినీ రెడీ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం స్వీట్ షాప్లో దొరికే స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా రిచ్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.